అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. అమెరికాలోని మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సస్లోని ఇమ్మిగ్రేషన్ ఆఫీస్పై ఒక నిందితుడు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన అనంతరం కూడా తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ కాల్పుల ఘటనలో ఇద్దరికైతే తీవ్ర గాయాలయ్యాయి. సో అయితే కాల్పుల అనంతరం కూడా చుట్టూ వెంటనే అప్రమత్తమయ్యారు అధికారులు. అసలు ఎవరు చేస్తున్నారు ఏంటి అనే దానిపై వెంటనే అప్రమత్తమయ్యి నిందితుడినైతే అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే తాను కాల్చుకుని బలవన మరణానికి పాల్పడ్డాడు. బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం కదా, ఆ వ్యక్తి ఈ కాల్పులకి పాల్పడినట్టుగా అధికారులు అయితే గుర్తించారు. అయితే టెక్సస్ లో ఇమ్మిగ్రేషన్ కార్యాలయంపై కూడా కాల్పులకి తెగబడ్డాడు. అయితే కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉందనే చెప్పాలి. అయితే ఏదైతే అమెరికాలో ఉంటున్న వలసదారులు సొంత దేశాలకు పంపిస్తుంది ఐసీఐ. సో దీనినైతే ఎత్తివేయాలంటూ కూడా ఈ కాల్పులకైతే తెగబడినట్లయితే తెలుస్తుంది. అయితే ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అయితే చాలా మంది అయితే వ్యతిరేకత చూపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడైతే అటు ఇమ్మిగ్రేషన్ కి సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, వలసదారులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, దానికి వ్యతిరేకంగా ఈ కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. అయితే సొంత దేశాలకు అయితే ప్రస్తుతం ఐసీఈ పంపిస్తుంది. అయితే ఎవరైతే ఆ వ్యక్తి కాల్పులకి పాల్పడ్డాడో అతని వయసు కూడా కేవలం 29 సంవత్సరాలుగా అయితే గుర్తించాడు. నిందితుడైతే అమెరికాకు చెందిన 29 ఏళ్ల జాషువాగా అయితే గుర్తించారు. అతడు ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్నాడు. సో అయితే ట్రంప్ కి వ్యతిరేకంగానే ఈ కాల్పులు జరిపినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే కాల్పులు జరిపినట్టయితే అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే బుల్లెట్స్ ఉన్నాయో ఆ బుల్లెట్స్ ను కూడా పరిశీలించగా అనంతరం వాటిపై అయితే యాంటీ ఐసీఏ అని రాస్తుంది. సో దీన్ని అయితే క్లియర్ కట్ గా గుర్తించారు. అయితే దీనిపై ట్రంప్ కూడా స్పందించారనమాట. సో దీనికి సంబంధించి ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, చెప్పండి. అమెరికాలో అటు టెక్సస్ లో మరోసారి కాల్పుల కలకలం రేపిందని చెప్పాలి. దీనిపై ఇప్పటికే ట్రంప్ కూడా స్పందించారు. అయితే ఈ ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకించేందుకు ఈ కాల్పులు జరిపారా? అసలు ఏం జరిగింది? ఇప్పుడు విచారణ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాల్పులు కలకలం రేగింది. టెక్సస్ లోని ఇమిగ్రేషన్ కార్యాలయంపై ఈ కాల్పులు జరిగాయి. కాల్పులో ఒకరు మృతి చెందారు, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ కాల్పులు జరిపిన అనంతరం కాల్పులు జరిపిన వ్యక్తి కూడా తనను తాను కాల్చుకున్నాడు. నిందితుడు అమెరికాకు చెందిన 29 ఏళ్ల జాషువాగా అక్కడున్న అధికారులు గుర్తించారు. అమెరికాలో ఉంటున్న ఈ వలసదారుగా గుర్తించారు. సొంత దేశానికి పంపించేందుకు ఐసీఈ సిద్ధమైంది. ఇక ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే కాల్పు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక బుల్లెట్స్ పై యాంటీ ఐసీఈ అని రాసి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే అది కూడా కాల్పులు జరిపిన వ్యక్తి రాశాడు అనేది ప్రధానంగా అక్కడున్న భద్రతా సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఇక అక్కడ వ్యక్తి జరిపిన కాల్పులతో అధికార యంత్రాంగం, భద్రతా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. కాల్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లు ఈ చట్ట అమలును వ్యతిరేకిస్తున్నారంటూ కూడా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ మండిపడుతూ ఉన్నారు. అంటే ట్రంప్ ఏదైతే అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటారు. దాని ద్వారా సొంత దేశ ప్రజలతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానిలో భాగంగానే ట్రంప్ పై ఉన్న కోపంతోనే ఈరోజు ఇమిగ్రేషన్ కార్యాలయం పైన దాడులు కాల్పులు జరిపారని ప్రధానంగా తెలుస్తూ ఉంది. అంటే ప్రతి ఒక్కరు ఇటు H1B వీసాకు సంబంధించి రెన్యువల్ సంబంధించి కానీ, గతంలో స్టూడెంట్స్ చదువుకుంటూ అక్కడ పార్ట్ టైం ఉద్యోగం చేయొద్దంటూ తీసుకున్న నిర్ణయాలు కానీ, మరోవైపు గవర్నమెంట్ సొంత దేశానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కొంతమందిని తొలగించడం విద్యాశాఖలో, ఇలా అనేక విషయాలను ట్రంప్ తీసుకోవడం, దాని ద్వారా సొంత ప్రజలు, సొంత పార్టీ నేతలే ట్రంప్ నిర్ణయాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వలసదారుగా వచ్చి అక్కడ జీవించడానికి, అక్కడ ఉద్యోగరీత్యా అక్కడ రావడం, కొంతమంది చదువుకోవడానికి వచ్చి అక్కడ ఉద్యోగం చేస్తూ చేతులు ఇవ్వడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈ జాషువా అనే వలసదారు ఈ ఇమిగ్రేషన్ కార్యాలయంపై దాడి చేసినట్టుగా కూడా గుర్తించారు. అంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఈ కాల్పులు జరిగాయి అనేది ధృవీకరిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు తనను తాను కాల్చుకున్న నేపథ్యంలో అతన్ని సొంత దేశాలకు పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది.
ఎస్ శివ, అయితే దీనిపై ఇప్పటికే అటు ట్రంప్ కూడా స్పందించారు. రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్స్ కారణం అంటూ కూడా ఆయన ఆరోపించిన తీరు మనం చూస్తున్నాము. అతనే సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? సో మరి నిర్ణయాలు ఏమైనా మార్చుకుని అవకాశం ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చు? ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఏ ఒక్క నిర్ణయంలో కూడా ట్రంప్ వెనకడుగు వేసింది లేదు. ఎవరైనా ఇవన్నీ సోషల్ మీడియాలో ప్రచారం చేసినా, ఆగ్రహం వ్యక్తం చేసినా, ప్రపంచ దేశ అధినేతలు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ, అసంతృప్తి వ్యక్తం చేసిన ఒకసారి తీసుకున్న నిర్ణయానికి అట్లా వెనకడుగు వేసిన దాఖలాలు ఇప్పటి వరకు కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అంటే కొంతమంది ఆవేదన, బాధ తట్టుకోలేక ఇటువంటి కాల్పులకు తెగబడుతున్నారు అనేది కూడా అక్కడున్న ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు కానీ, ఉద్యోగులు కానీ, ఇతర దేశస్తులు కూడా భావిస్తూ ఉన్నారు. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అక్కడ జీవించేవారు చాలా మంది ఉండేవారు. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల కేవలం చదవడానికి మాత్రమే మీరు ఇక్కడ ఉండాలి, పార్ట్ టైం జాబ్ చేస్తే అరెస్ట్ చేస్తాం అనేది ఒక నిబంధన తీసుకురావడం ద్వారా ఎన్నో ఆశలతో ఉన్నత స్థానానికి వెళ్ళాలి, మంచిగా జీవితం గడపాలని అక్కడికి వెళ్ళిన వారందరూ కూడా ఈ ఉద్యోగం చేయాలి, అక్కడ చదువుకోవాలి. లేని పక్షంలో ఉద్యోగం చేయకపోతే మళ్ళా ఇళ్ళ దగ్గర నుంచే పేరెంట్స్ అనేది డబ్బులని పంపించాల్సి వస్తుంది. కానీ అక్కడ పేరెంట్స్ ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడం వల్ల చాలా వరకు కూడా ఇటు భారతీయులతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా సొంత దేశాలకు తిరిగి వచ్చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అనేక మంది వివిధ రూపాల్లో వారి బాధలు ఎదుర్కొంటూ ఈరోజు జాషువా అనే వ్యక్తి అక్కడ కార్యాలయం పైన, ఇమిగ్రేషన్ కార్యాలయం పైన దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇలా అనేక మంది అనేక విధాలుగా స్పందిస్తున్నప్పటికీ కూడా ఇతను ఫైల్ చేసి తన యొక్క ఆగ్రహాన్ని, అసంతృప్తిని, ట్రంప్ పట్ల ఉన్న వ్యతిరేకతను వ్యక్తపరిచాడు అనేది కూడా కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఏ శివ, అయితే ఎవరైతే ఇప్పుడు జాషువా ఈ కాల్పులకి తెగబడ్డారో, సో తను ఒక్కడే ఈ కాల్పులకి ప్లాన్ చేసుకుని వచ్చాడా, లేదంటే ఇంకా వెనకాల ఎవరన్నా వచ్చారా, వాళ్ళకి సంస్థకి సంబంధించి ఎవరైనా ఉన్నారనే కోణంలో పోలీసులు అటు అధికారులు ఏమన్నా ఇప్పటి వరకు విచారణలో తేల్చారా? ఈ కాల్పులు జరిగిన తర్వాత మొత్తం అధికార యంత్రాంగానే, భద్రతా విభాగం అంతా కూడా అప్రమత్తమైంది. కేవలం ఒక జాషువానే ఇక్కడ ఫైల్ చేయడానికి వచ్చారా ఏంటి అనేది కూడా ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత ఫర్దర్గా ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానంలో కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకెవరైనా ఉంటే వారిని కూడా అదుపులో తీసుకుని విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్లోని ఇమిగ్రేషన్ ఆఫీస్పై కాల్పులు జరగడం అయితే కలకలం రేపుందని చెప్పాలి. సో దీంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. సో అసలు జాషువా ఎవరు, అతను కాల్చిన బుల్లెట్లపై కూడా ఐసీఏ అని చెప్పేసి దానిపై రాసి ఉంది. సో దీంతో అధికారులు అయితే మరింత అప్రమత్తమయ్యారు. సో ప్రస్తుతం అయితే జాషువా మృతదేహాన్ని కూడా తమ సొంత ప్రాంతానికి పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో అనంతరం ఇలాంటి కాల్పులు ఎక్కడ కూడా చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అయితే ఇంకా వెనకాల ఎవరైనా ఉన్నారా, ఇంకా ఏ ప్రాంతాల్లో అయినా కాల్పులు జరిగే అవకాశం ఉందా అనే కోణంలో విచారించి అక్కడ చర్యలు తీసుకుంటున్నారు.